ప్రజా సర్కార్ను టచ్ చేస్తే ఒక్కరిని మిగలనీయమని పీఎంకు మర్యాద మా గౌరవం, తేడా వస్తే చాకిరేవేనని పాలమూరు ప్రజా దీవెన సభలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. పాలమూరుకు జాతీయ హోదా ఇస్తానన్న మోదీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారన్నారు. ప్రభుత్వాన్ని పడగొడతామంటూ చేసే వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి మంచివి కాదన్నారు. ఇయాల ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడి నిటారుగా ఎవరితోనైనా కొట్లాడడానికి నాకు ఈ ధైర్యం ఉంది అంటే, ఈ ఆత్మవిశ్వాసం ఉందంటే, ఈ పాలమూరు బిడ్డలు నన్ను గుండెల్లో పెట్టి చూసుకున్నారు, నన్ను భుజాల మీద మోసిండ్రు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు మేమున్నాం, నువ్వు కొట్లాడు. అది మోడీ అయినా సరే, కేడీ అయినా సరే, బిల్లా అయినా సరే, రంగా అయినా సరే, ఎవడినైనా నువ్వు ఎదురొడ్డి నిలబడు, తొడగొట్టి పడగొట్టు అని మీరు చెప్పిండ్రు. కాబట్టి ఇవాళ ఈ ఆత్మవిశ్వాసంతో నిన్న మొన్న నరేంద్ర మోడీ గారి మీటింగ్లో కూడా నా రాష్ట్రానికి నువ్వు నిధులు ఇవ్వాల్సిందే, దేశ ప్రధానమంత్రికి గౌరవం ఇచ్చినాం, మన సమస్యల్ని ఎకరువు పెట్టినాం. రేపు ఒకవేళ భారతీయ జనతా పార్టీ మనం అడిగిన నిధులు ఇవ్వకపోయినా, మనం అడిగిన అనుమతులు ఇవ్వకపోయినా చాకి రేవు పెట్టి చిరిగేదాకా ఉతికే బాధ్యత నేను తీసుకుంటా. నరేంద్ర మోడీ తెలంగాణ అభివృద్ధిలో మనకు సహకరించకపోతే తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశంలో అన్ని రాష్ట్రాలు తిరిగి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నిలబడి కొట్లాడతా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మాటిస్తున్న మిత్రులారా. ఇంకొక ఆయన అంటాడు 6 అడుగులు పెరిగిండు కానీ ఆయనకు మెదడు ఎక్కడుందో నాకు తెలియదు. గాయలు ఎన్నడో చెప్పిన దూలం లెక్క పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి లేదని. ఇవాళ హరీష్ రావు మాట్లాడుతున్నాడు, మీరు అందరు చూసారు. వచ్చేటప్పుడు జర ఆలస్యమైంది, ట్రాఫిక్ జామ్ అయింది. ఒక ఆయన సైకిల్ మోటార్ మీద వచ్చేట ఆయన తలుపు కొట్టి నీకో మాట చెప్పాలన్నాడు. ఏందయ్యా అన్న, బీఆర్ఎస్ అంటే నీకు తెలుసా సార్ అన్నాడు. ఏందోనయ్యా వాళ్ళు ఏదో భారత రాష్ట్ర సమితి అన్నారు కదా అంటే, అది కాదు సార్, అది బిల్లారంగ సమితి. నువ్వు ఎప్పుడు బిల్లారంగ అంటావు కదా, ఒకటి బిల్లా ఇంకోటి రంగా, 2 కలిపితే సమితి, బీఆర్ఎస్ అంటే బిల్లారంగ సమితి అని చెప్పిండు. నాకు నిజంగానే హరీష్ను కేటీఆర్ను చూస్తుంటే అది బిల్లారంగల సమితి లాగానే ఉంది. మేము 10 ఏళ్ళు కష్టపడి మీ సేవ చేయాలన్న ఆలోచనతోటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి. పనిమంతులుగా మేముంటే గాజ కింద పందికొక్కులాగా 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుక తిన్నారు. ఇప్పుడు నీ స్పీచ్లో చెప్పు అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నాకు చెప్పారు. ఎవరికైనా ఎప్పుడైనా ఏమైనా అన్యాయం ఏం చేసినామా, ఇవాళ ఎందుకు 3 నెలలు 6 నెలలు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని ఇక్కడ కేడీ అంటుండు, అక్కడ మోడీ అంటుండు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఏమిటి దుర్మార్గం అని నేను అడుగుతున్నా. కేసీఆర్ ఎన్నికైతే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఎన్నికైతే 10 ఏళ్ళు ఆయన ఢిల్లీలో దర్బార్ చెలాయించవచ్చు. మరి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం పేదోళ్ళ ప్రభుత్వం వస్తే 6 నెలలు కూడా ఉండనియారంట. ఇదెక్కడ న్యాయం, ఇదెక్కడ ధర్మం అని నేను అడుగుతున్నా. ఒక పాలమూరు బిడ్డ, ఒక రైతు బిడ్డ ఇవాళ కుర్చీలో కూర్చుంటే చూసి ఓర్వలేకపోతురా? ఏం మా పాలమూరు బిడ్డలకు అర్హత లేదా అనుకుంటూరేమో, తమాషా చేస్తురేమో. వానో వీనో సందులల్లా సకలగుల పెట్టి ఏదో చేద్దామని ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే. ఇది ఆసామాసి అల్లాటప్పకు వచ్చిన వాళ్ళం కాదు బిడ్డ. నల్లమల అడవి నుంచి తొక్కుకుంటా ప్రగతి భవన్లో ఉన్న నిన్ను కంచెలు బద్దలు కొట్టి బజార్లకు ఈడ్చిన బిడ్డను బిడ్డ. ఇక్కడి నుంచి వచ్చినోని తట్ట పని, పార పని, మట్టు పని, ముంబాయి దుబాయి వలసలు పోవడే కాదు బిడ్డ, నీలాంటి వాళ్ళని కోతి తీసి బొంద పెట్టేది కూడా మాకు తెలుసు. ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పదలుచు. 94 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. 2014 నుంచి 2024 వరకు చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఇవాళ ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు మందేసినవో మంది వేయలేదో నాకు తెలియదు. వాళ్ళ ఇంట్లో నేను చెప్తున్నా, లేపూరి చంద్రశేఖరరావుని టీవీ చూపించు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ పార్టీ
ప్రభుత్వం ఉంటుంది, మువ్వెన్నెల జెండా తెలంగాణ గడ్డ మీద ఎగరేస్తాం. ఇది మా కార్యకర్తల మీద ఆనా. పాలమూరు బిడ్డగా నేను మాటిస్తున్నా. నువ్వు నాకు తెలుసా అంటారు, ముందంతా మనం ఒకటే పార్టీలో ఉన్నామంటారు, అన్ని కాకి కథలు అన్ని చెప్తారు, నక్క వినయాలు ప్రదర్శిస్తారు. వాళ్ళ పేర్లు నేను చెప్పాల్సిన పని లేదు. మొన్నటి వరకు దొరల గడీలు బద్దలు కొడతామన్న మా మిత్రుడు మాదిగల వర్గీకరణకు అసెంబ్లీలో కొట్లాడితే నన్ను తమ్ముడు సంపత్ కుమార్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసినోడు ఆ చంద్రశేఖరరావు. అట్లాంటి పక్కన మా మిత్రుడు ప్రవీణ్ కుమార్ వచ్చి చేరడము మన పాలమూరు ఆత్మగౌరవానికి మంచిదా? మీరు ఆలోచన చేయండి. రాష్ట్రంలో పర్యటిస్తున్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ రేపటి నుంచి మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్లను పరిశీలించనుంది. కుంగుబాటుకు కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై రిపోర్ట్ ఇవ్వనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అన్ని వివరాలు కమిటీకి అందించింది సర్కార్. వీలైనంత తొందరగా రిపోర్ట్ ఇస్తే చర్యలకు తాము సిద్ధమని ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ ప్రకటించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. కాళేశ్వరం నిర్మాణంలో లోపాలపై సమగ్ర పరిశీలన చేయనుంది. జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులతో కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులకు కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డలో అక్టోబర్ 21న కుంగిన పిల్లర్ల అంశాలను కమిటీకి వివరించారు. మేడిగడ్డ బ్యారేజ్ ఇష్యూలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులకు సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు ఉత్తమ్. నిపుణుల సలహాలు, సూచనల మేరకే మేడిగడ్డ పునరుద్ధరణ చేపడతామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉదయం బయలుదేరి వాళ్ళు బ్యారేజ్ పరిశీలనకు పోతున్నారు. మేము కూడా మా దగ్గర ఉన్న అన్ని డాక్యుమెంట్స్, కాగితాలు ఇచ్చి పూర్తిగా సహకరించబోతున్నాం. వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఒక ఇంటరిమ్ రిపోర్ట్ అన్నా మీరు కొద్దిగా తొందర చేయగలిగితే, ఒక 1 monthలో చేయగలిగితే మేము దాన్ని ఆధారం చేసుకొని రిపేర్ వర్క్ మొదలు పెడతాము. ఆర్ అక్కడ వే ఫార్వర్డ్ ఏం చేయాలనేది ఒక నిర్ణయానికి రావడం జరుగుతుందని చెప్పి నేను మనం చేస్తాను. జలశక్తి మంత్రిత్వ శాఖ తుది రిపోర్టుకు 4 నెలల గడువు విధించినా వీలైనంత తొందరగా ఇవ్వాలంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు. ఎన్డీఏసీ రిపోర్టు ఆధారంగా ప్రాజెక్టుపై తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బాధ్యులను వదిలే ప్రసక్తే లేదన్నారు ఉత్తమ్. మేము ఏమేం చేసినాం, ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ చేసినాము, దాని మీద కొంత యాక్షన్ తీసుకున్నాం, మరి కొంత యాక్షన్ తీసుకోబోతున్నాం. మేము ఎన్డీఎస్ఏ టీంని ఇన్వైట్ చేసింది మేమే, అది ఎంక్వైరీ నడుస్తుంది. ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసం చీఫ్ జస్టిస్కి హైకోర్టు జడ్జి ఏమని చెప్పినాం, వాళ్ళు ఇప్పుడు హైకోర్టు జడ్జి స్పేర్ చేయలేమని చెప్పినారు. మేము రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు జడ్జి గురించి ఆలోచన చేస్తున్నాం. దాని గురించి క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. బ్లాక్ 7 కాదు, అన్ని బ్లాక్లలో ఆ టెస్ట్ చేయించబోతున్నాం. ఆ టెస్ట్ రిపోర్ట్లు కూడా ఎన్డీఎస్ఏకి సబ్మిట్ చేయబోతున్నాం. ఓకే. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మోదీ చెప్పడం హాస్యాస్పదమన్నారు మంత్రి ఉత్తమ్. కాళేశ్వరం కోసం వేల కోట్ల లోన్లు ఇప్పించి ఇప్పుడు అవినీతి అనడం ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. మోదీ మాటల్లో నిజం లేదన్నారు ఉత్తమ్. కాంగ్రెస్ పై బురద జల్లే ప్రయత్నం తప్ప మరొకటి లేదన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ సీబీఐ విచారణ ఎందుకు చేయడం లేదన్నారు ఉత్తమ్. తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు విచిత్రమైన ఆరోపణలు మా ప్రభుత్వం మీద చేయడం జరిగింది. 10 ఏళ్ల పాటు వాళ్ళు ఢిల్లీలో అధికారంలో ఉండి, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలో ఉండి, వాళ్ళు హలైబలైతో ముందుకు పోతున్న మరి 10 years అనేక మార్లు మోదీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు తెలంగాణకు వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు, ఏటీఎం ఇది దోపిడీ జరుగుతుంది, చాలా భారీ స్థాయిలో అవినీతి జరుగుతుందని చెప్పి అసలు ఏనాడు ఏ చర్య తీసుకోకుండా వచ్చి మళ్ళీ ఎలక్షన్స్ లో మా మీద కూడా అవినీతి ఆరోపణలు చేయడం చాలా విచిత్రంగా ఉంది. వర్షాకాలంలో గోదావరి నదిలో వరద ప్రారంభమయ్యే పరిస్థితులను పరిగణలోకి తీసుకుని బ్యారేజీల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలను ఈ కమిటీ ప్రభుత్వానికి సూచించనుంది. కమిటీలో చంద్రశేఖర్ అయ్యర్తో పాటు సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ సైంటిస్ట్ యూసీ విద్యార్థి, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త ఆర్ పాటిల్, కేంద్ర జలసంఘం డైరెక్టర్లు శివ్ కుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్ ఉన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టెక్నికల్ డైరెక్టర్ అమితాబ్ మీనా కమిటీ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. మేడిగడ్డలో పిల్లర్లకు పగుళ్లు రావడం, కొన్ని భూమిలోకి కుంగుబాటుకు దారితీసిన కారణాలు, నిర్మాణ లోపాలు, ఎలాంటి మరమ్మతులు అవసరమో ఈ కమిటీ రాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు ప్రాథమికంగా సిఫార్సు చేయనుంది. 4 రోజుల పాటు పర్యటించనున్న ఎన్డీఎస్ఏ బృందం రేపు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లను పరిశీలించనుంది.
ఫీల్డ్ విజిట్ తర్వాత హైదరాబాద్ చేరుకుని సాగునీటి పారుదల శాఖ అధికారులతో సమావేశమై ఢిల్లీకి బయలుదేరి వెళ్తుంది. ఈ టీం టూర్ కు అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది. రైతు నేస్తం కార్యక్రమాన్ని వర్చువల్ గా ప్రారంభించిన సీఎం రేవంత్ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు గెలవదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ మూతపడిందని ఆరోపించారు మంత్రులు. బీఎస్పీతో పొత్తును వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్ ఉపయోగపడుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు నేస్తం కార్యక్రమాన్ని వర్చువల్ గా ప్రారంభించారు సీఎం. అంతకుముందు సీఎం రేవంత్ సందేశాన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ రైతు వేదికలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా రైతులతో కలిసి వీక్షించారు. రైతు నేస్తం ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. 3 ఏళ్లలో దశల వారీగా 2600 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లు స్థాపిస్తామన్నారు సీఎం. దున్యకా నుంచి మొదలు పెడితే పంట ఇంటికి వచ్చే వరకు ఒక మంచి కార్యక్రమం ద్వారా రైతులకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా రైతులకు అండగా నిలబడి మీరు పండించిన పంట కూడా గిట్టుబాటు ధరనే కాదు లాభసాటి ధర కూడా మీకు రావాలని ఇవ్వాలన్న ఆలోచనతోటి మా ప్రభుత్వం ముందుకు వస్తుంది. అది రైతు భరోసా కార్యక్రమం కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతులకు విత్తనాలను అందుబాటులో తీసుకురావడం కావచ్చు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్ ఉపయోగపడుతోందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులతో క్షేత్రస్థాయిలోని సమస్యలపై రైతులు నేరుగా చర్చించవచ్చని తెలిపారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రతి మంగళ, శుక్రవారం రైతు నేస్తం కార్యక్రమం ఉంటుందన్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. చాలా సందర్భాల్లో యూనివర్సిటీస్ లో గానీ లేకపోతే ఇతరత్ర పరిశోధనా కేంద్రాల్లో కానీ తీసుకొస్తున్నటువంటి సాంకేతిక పరమైనటువంటి అంశాలు అది నేరుగా రైతుల దగ్గరికి అందుబాటులో రాకుండా అనేక అడ్డంకులు, జాప్యాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం అనేక సంవత్సరాలుగా గమనిస్తా ఉన్నాం. వాటన్నిటిని అధిగమిస్తూ వెంటనే క్షణాల్లోనే ఈ సాంకేతిక పరమైనటువంటి పరిజ్ఞానాన్ని రైతుల దగ్గర చేర్చడం కోసం గొప్పగా ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఈ రైతు నేస్తం. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి రైతు నేస్తం భవిష్యత్తులో తెలంగాణ రైతాంగానికి దిక్సూచిగా ఉండాలని, వారు ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలకి పరిష్కార మార్గం విశ్వవిద్యాలయం పరిధి నుంచి ప్రతి రైతు వేదిక, ప్రతి గ్రామానికి, ప్రతి రైతుకి చేరుకునేటటువంటి విధంగా ఈ రైతు నేస్తం భవిష్యత్తులో పనిచేస్తుందని చెప్పి. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు గెలవదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. లోక్సభ ఎలక్షన్స్ తర్వాత బీఆర్ఎస్ నేత హరీష్ రావు బీజేపీలో చేరుతారని జోస్యం చెప్పారు మంత్రి కోమటిరెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ట దిగజారలే, నీ పార్టీ మొత్తం కూడా దిగజారి మొత్తం జీరోకి వచ్చే పరిస్థితులు వచ్చి 3 సిట్టింగ్ ఎంపీలు వచ్చి సిగ్గు లేకుండా కేసీఆర్ మాట్లాడతారు, ప్రభుత్వం ప్రతిష్ఠించారు. కేసీఆర్ గారు నీ పార్టీ పని అయిపోయింది, రేపు పార్లమెంట్ ఎన్నికల్లో తేల్చుకుందాం, నీ ఒక్క సీటు కూడా రాదు, జాగ్రత్త. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ మూతపడిందని ఆరోపించారు. త్వరలోనే చక్కెర ఫ్యాక్టరీని మళ్లీ తెరుస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్సీఎల్టీకి పోయి పూర్తి స్థాయిలో నష్టపోయి ఫ్యాక్టరీని, ఆ ఫ్యాక్టరీకి సంబంధించి ఏ ఒక్క క్షణం గాని ఏ ఒక్క కోణం నుంచి దీన్ని పరిష్కారం చేయాలని ఆలోచన చేయాలని ఆ ప్రభుత్వం. మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, తప్పకుండా దీన్ని పునః ప్రారంభోత్సవం చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో 6 గ్యారంటీలను అమలు చేస్తారనే నమ్మకంతో కాంగ్రెస్ లోకి వస్తున్నారన్నారు మంత్రి కొండా సురేఖ. గ్రేటర్ వరంగల్ 11 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరారు. పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ ఎంపీ సీటు ఎవరికిచ్చినా గెలిపిస్తామన్నారు మంత్రి సురేఖ. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ప్రజల పక్షాన నిలబడి కాలరెత్తుకొని ఈరోజు మేము మా డివిజన్లలో తిరుగుతామనేటువంటి ఒక ధైర్యంతో ఈరోజు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన దగ్గర ఏ క్యాండిడేట్ ప్రకటించిన వరంగల్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించడంలో మీ కృషి ఉండాలని మిమ్మల్ని కోరుకుంటూ. ప్రజాపాలనలో పేదల్లో సొంతింటి కల నెరవేరుతుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ నెల 11న భద్రాచలం రాములోరి సన్నిధిలో 5వ గ్యారంటీ ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. ఇచ్చిన హామీలను అమలు చేయడమే ఇందిరమ్మ రాజ్యమన్న మంత్రి పొంగులేటి స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్, జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్ ఇందిరమ్మ ఇళ్లను పర్యవేక్షిస్తారని చెప్పారు. బీఆర్ఎస్ సీనియర్ నేత సిర్పూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తుపై కోనప్ప అసంతృప్తిగా ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కోనప్ప.
ఏక్నాథ్ షిండేలు ఎవరో త్వరలోనే తెలుస్తుందన్నారు బీజేపీ సీనియర్ నేత ఎంపీ లక్ష్మణ్. బీఆర్ఎస్ కాంగ్రెస్ చీకటి ఒప్పందం త్వరలోనే బయటపడుతుందన్న లక్ష్మణ్, ఎంపీ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ అసలు రంగు తెలుస్తుందన్నారు. ఆరోగ్య భారత్ అందరి లక్ష్యం కావాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ నెల 12న రాష్ట్రానికి రానున్న అమిత్ షా పోలింగ్ బూత్ల అధ్యక్షులతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో ఏక్నాథ్ షిండేలు ఎవరో త్వరలోనే తేలుతుందన్నారు బీజేపీ సీనియర్ నేత ఎంపీ లక్ష్మణ్. బీఆర్ఎస్ కాంగ్రెస్ చీకటి ఒప్పందం త్వరలోనే బయటపడుతుందన్న లక్ష్మణ్, ఎంపీ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ అసలు రంగు తెలుస్తుందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. 6 గ్యారంటీలు కాగితాలకే పరిమితమవుతాయన్న లక్ష్మణ్, 200 యూనిట్లకు ఫ్రీ కరెంట్ గ్రామాల్లో అమలు కావటం లేదని విమర్శించారు. అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ బాటలో వెళ్తోందన్న లక్ష్మణ్, ఇరు పార్టీల మధ్య సయోధ్యకు ఎంఐఎం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలను వంచి మోసం చేసి ఎన్నికల్లో గెలిచినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు 100 రోజుల్లో మా 6 గ్యారెంటీల అమలు అని చెప్పి హామీ ఇచ్చారు. 100 రోజులు దాదాపుగా పూర్తిగా వస్తుంది. 90 రోజులు పూర్తి అయిపోయింది. 10 రోజులు మిగిలింది. పూర్తిగా ఇవాళ మీరు ఘోరంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ విఫలమైంది. మహాలక్ష్మి పథకం పేరు మీద గృహిణులకు 2500 రూపాయలు అన్నారు. దాన్ని అటకెక్కించేశారు. ఎన్నికల తర్వాత వీరి అసలు రంగు బయటపడబోతున్నది. కాబట్టి ఎన్నికల వరకు ఏదో రకంగా మభ్యపెట్టేటువంటి రోజువారీగా ప్రకటనలు, రేవంత్ రెడ్డి గారు రోజువారీగా హామీలు గుప్పించడం, ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టుగా మంత్రులు వివరిస్తా ఉన్నారు. పిల్లల ఆరోగ్యంపై తల్లులకు అవగాహన కల్పించేందుకు హెల్త్ బేబీ షో ఏర్పాటు చేశామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చిన్నారులకు వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలన్నారు. దేశవ్యాప్తంగా హెల్త్ బేబీ షో ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని వివరించారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని ముషీరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో కిషన్ రెడ్డితో పాటు ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. పసిపిల్లలందరూ కూడా తల్లి బిడ్డలను పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కిట్స్ అందించే కార్యక్రమం చేయించాము. ఇది భవిష్యత్తులో అన్ని ప్రాంతాల్లో కూడా రానున్న రోజుల్లో నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈనాటి పిల్లలే రేపటి భారతం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. మరి ఈరోజు మనకు అనేక రకాల చైతన్యమైంది. ఏ ఒక్కరు కూడా తల్లి కానీ పిల్లలు కానీ పోషకాహార లోపంతో ఏ రకమైనటువంటి అనారోగ్యానికి గురి కాకుండా వాళ్ళని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత, ఆరోగ్యంగా నిర్మాణం చేయాల్సినటువంటి బాధ్యత మనమందరిపైన ఉన్నది. వచ్చే సీజన్ నుంచి క్వింటాల్ పసుపు ధర 20,000కు పైనే ధర ఉంటుందన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. రాబోయే రోజుల్లో పసుపు ఎగుమతులు పెంచుతామన్నారు. కొత్తగా ఏర్పాటైన పసుపు బోర్డుకు ప్రధాని మోదీ పెద్ద టార్గెట్ ఇచ్చారన్నారు. కొత్తగా వచ్చే ఇండస్ట్రీస్ ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు. నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డ్ లో రైతులతో మాట్లాడారు ఎంపీ అరవింద్. 400% ఎక్స్పోర్ట్స్ పెంచాలన్న టార్గెట్ 1600 కోట్లు ఇప్పుడు అవుతున్నాయి. 6400 కోట్లకు పెంచాలని 2030 వరకు ఆయన టార్గెట్ ఇవ్వడం జరిగింది ప్రధానమంత్రి గారు. దాని తగ్గట్టు బోర్డు పనిచేస్తుంది. దాని తగ్గట్టు ఇక్కడ డెవలప్మెంట్ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కోఆపరేట్ చేయాలని కోరుతున్నాము. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రాల్ని చుట్టేస్తున్నారు ఢిల్లీ బీజేపీ నేతలు. ఈ నెల 12న రాష్ట్రానికి అమిత్ షా రానున్నారు. పోలింగ్ బూత్ల అధ్యక్షులతో అమిత్ షా భేటీ కానున్నారు. ఈ సమావేశానికి 32,000 పోలింగ్ బూత్ కమిటీల అధ్యక్షులు హాజరు కానున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. That's all for now.